నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. అఖండ 2 అంటే తొలి రోజు కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న కలెక్షన్స్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మనకి అఖండ 2 అయితే మొత్తానికి అన్ని హర్డల్స్ ని క్రాస్ చేసేసి సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. సో మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటారు? ఒక నిమిషం. ఏ సినిమాకైనా ఫస్ట్ డే కలెక్షన్స్ నువ్వు పెట్టుకున్న టికెట్ రేటు, నువ్వు రిలీజ్ చేసుకున్న థియేటర్ల సంఖ్య, నువ్వు పెంచుకున్న ఆటలు, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ సినిమా అయినా సరే. అండ్ ఇట్లాంటి పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఫస్ట్ డే అన్ని థియేటర్లు ఫుల్లే అవుతాయి. ఇప్పుడు ఆ రకంగా నువ్వేం చూసుకుంటావు అంటే ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అయింది, ఎన్ని టికెట్లు తెగాయి, దానికి ప్రకారంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ డే అన్ని షోలు హౌస్ఫుల్. మరి ఇంకేంటి, వాళ్ళ ఎక్కడెక్కడ రిలీజ్ చేసుకున్న ప్రతి చోట అయితే డబ్బులు వచ్చేసాయి వీళ్ళకి. మొదటి రోజు ప్రీమియర్స్ చేసుకున్నప్పుడు 600 పెట్టుకున్నారు, అన్ని హౌస్ఫుల్. ఎక్కడ ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ చేసుకున్నారో అన్ని సీట్లు ఇంటూ 600 అంత వచ్చాయి. నెక్స్ట్ డే మామూలు రేట్లే ఉన్నాయి, పెద్దగా అంటే ఏం పెంచల, అదే చిన్న చిన్న రేట్లే ఉన్నాయి. ఆ చిన్న చిన్న రేట్లు ఇంటూ హౌస్ఫుల్ థియేటర్స్. సో అలా చూసుకుంటే నీకు ఆ సంఖ్య వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్. అండ్ ఇంకొకటి, ఆ కలెక్షన్స్ కౌంటర్ కలెక్షన్స్ అనేది ఆ ప్రొడ్యూసర్ పర్సనల్ అది. సో మనం మాట్లాడకపోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు అన్నపూర్ణ టిఫిన్స్ నడుస్తుంది బాగా, 12:30కు వచ్చి డ్రాయర్ తీసి ఎంత వచ్చింది అని అడుగు, మనకు అనవసరం కదా. అంతే, అది ప్రొడ్యూసర్ పర్సనల్. అంటే సినిమాలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎట్లా అంటే 60 నుంచి 80 కోట్లు, అంటే ఫస్ట్ వీక్ లోనే 150 వచ్చాయి. లేదు, ఈ పెద్ద హీరోలు, ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలు అని చెప్పుకునే వాళ్ళందరికంటే ₹1 ఎక్కువే వచ్చింది. అన్ని థియేటర్స్ హౌస్ఫుల్. అండ్ భారయ్య కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ కలెక్షన్స్ తీసింది. అది 100%. సినిమాలో ఎలిమెంట్స్ ఎట్లా ఉన్నాయి అంటే కొంతమంది ఎట్లా మాట్లాడుతున్నారంటే అసలు సినిమాలో ఎట్లాంటిది ఏమీ లేదు, కావాలని ప్రచారం చేస్తున్నారు సినిమాకి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతారు. కొంతమంది ఏమో అసలు బీభత్సంగా ఉంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మీ పరంగా ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? నెంబర్ 1, కొన్ని విన్యాసాలు ఏ హీరో చేసినా సరే అమ్మో అతి అనిపిస్తుంది. కొన్ని సీన్స్ బాలయ్య చేస్తేనే అబ్బా అనిపిస్తుంది నిజంగా. అంతే. ఇప్పుడు నువ్వు ట్రైలర్లో చూసావా దిష్టి సీన్, అవునా? అది ఏ హీరో చేతిలో అన్నబెట్టు నీకు డిఫరెంట్ గా ఉంటుంది. బాలయ్య చేతిలో పెడితే దానికి ఇంకొకటి వస్తుంది. అండ్ బాగా గమనించు, నీకు 2 డిఫరెన్స్లు చెప్తా. నీ గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను ఇది. ఇప్పుడు నరసింహస్వామి ఇలా చీల్చుకొని వచ్చి మనిషిని లేపి పొట్ట చీల్చి పేగులు తీస్తే అబ్బాబ్బాబ్బా చేతులు ఎత్తి మొక్కుతావు నువ్వు, అవునా? అదే హీరో విలన్ని తీసి ఇట్లా నీ పేగులు బయటికి తీస్తే అమ్మో ఏంటి వీడు ఇంత వైలెంట్గా ఉన్నాడు అంటాం. డిఫరెన్స్ ఉందా? ఖచ్చితంగా. నెక్స్ట్, త్రిశూలం పట్టుకొని పుష్ప మెడగోసేసాడు అనుకో, వైలెంట్ అన్నావు, అవునా? తలకాయ తీసేస్తాడు. అదే అమ్మోరు తల్లి వచ్చి త్రిశూలం పట్టుకొని ఎవరినన్నా రాక్షసుని పొడిస్తే అమ్మ తల్లి నీకు దండాలు అంటాం. డిఫరెన్స్ ఉందా? అఖండ సినిమా కూడా ఫుల్ డివోషనల్ ఫిలిం. బాలయ్య రూపంలో నువ్వు శివుడిని చూసుకో అంతే. ఇంకా శివుడు తాండవం చేసినట్టుగా ఊహించుకో. ఆయన ఏం చేసినా చెల్లొద్దు ఇప్పుడు అక్కడ. అంటే దేశానిలో ఉగ్రవాదుల్ని, ఆడపిల్లల పట్ల అసహ్యంగా ప్రవర్తించే వాళ్ళని, నెక్స్ట్ సనాతన ధర్మానికి అడ్డుగా ఉన్న వాళ్ళని, మనుషులందరినీ చంపాలనుకున్న తీవ్రవాద లక్షణాలు ఉన్న వాళ్ళని దేవుడి రూపంలో వచ్చి సంహరిస్తున్నాడు. సో ఈ యాంగిల్లో చూసిన ప్రతి ఒక్కరికి అఖండ బాగా నచ్చుద్ది. ఓకేనా? చాలా బాగా నచ్చుద్ది, గూస్ బంప్స్ వస్తాయి. నెక్స్ట్, ఒక హీరోగా బాలయ్యని చూసి ఏంది విన్యాసాలు అని కూర్చున్నావు అనుకో, నీకు అది నచ్చదు. అంటే లాజిక్ లేకుండా సినిమా చూడాలంటారు. లాజిక్ కాదమ్మా, లాజిక్ ఉంది. సినిమాకి లాజిక్ లేదని ఎవరన్నారు? ఇట్స్ ఎ పర్ఫెక్ట్ సీక్వెల్ యాక్చువల్గా చెప్పాలి అంటే. ఆ పాపకి మాట ఇచ్చాడు, నీకు ఎప్పుడైనా ఏదన్నా అయితే తలుచుకుంటే నేను వస్తాను, తలుచుకోకపోయినా సరే నీకు ఏదన్నా అయితే మరి నేను ఉంటాను, 100% అది. అలాంటి సిట్యువేషన్. ఇప్పుడు శత్రు దేశం వాళ్ళు ఏం చేశారు, ఇండియాలో కనీసం 1,00,000 కోటి మందినైనా చంపాలనుకున్నారు భారీ ఎత్తున. అది వాళ్ళకి ఏం తెలిసింది, ఇక్కడ వాళ్ళందరూ పిచ్చోళ్ళు, ఏదన్నా జరిగితే చాలు తండోపతండాలకి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఉన్న ప్రతి విషయానికి దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు, దేవుడి మీద భారం వేసి బతుకుతూ ఉంటారు పిచ్చోళ్ళు. మహాకుంభమేళ వస్తుంది, అక్కడికి 60 కోట్ల మంది వస్తారు. అక్కడ కనుక నువ్వేమన్నా విధ్వంసం చూస్తే కనీసం 2-3 కోట్ల ప్రాణాలన్నా లేస్తాయి. అప్పుడు కంట్రీ వణుకుద్ది అని
పక్క దేశపోడి కన్ను పడ్డప్పుడు వాడు నిజంగానే కలుపుతాడు కూడా. మహాకుంభమేళలో ఒక వైరస్ కలుపుతాడు. మునిగి తేలిన వాళ్ళందరికీ ముక్కులకు నుంచి చెవులోంచి రక్తాలు వస్తూ ఉంటే వాళ్ళు ఇంకా కాసేపట్లో ప్రాణాలు వదిలేయాలి. 48 hours దాటితే ఇంకా అదేం ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నీకేంటి, వ్యాక్సిన్ కావాలి. వ్యాక్సిన్ కనిపెట్టాలంటే ఒక ఉత్తమోత్తమ సైంటిస్ట్ కావాలి. ఆ ఉత్తమోత్తమ సైంటిస్ట్ మన సినిమాకి సెంట్రిక్ యాక్చువల్గా చెప్పాలంటే. ఆ పిల్ల తయారు చేసింది. ఇప్పుడు నువ్వు తయారు చేసిన వ్యాక్సిన్ అక్కడ అందకుండా నిన్ను ఏదో ఒకటి చెయ్యాలిగా. మరి నేను విలన్ని, నా అంశం 48 hours వాళ్ళందరూ చచ్చిపోవాలి. నిన్ను ఆపే ప్రయత్నంలో నిన్ను చంపడానికి కూడా నేను వచ్చినప్పుడు లాస్ట్ మినిట్లో బాలయ్య వచ్చేసి ఇంకా వీళ్ళందరినీ ఫినిష్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇక ఇంతకీ ఆ వ్యాక్సిన్ అటు చేరిందా లేదా, వాళ్ళు బతికారా, ఇదే కాన్సెప్ట్ నార్మల్గా. ఇప్పుడు పర్ఫెక్ట్ సీక్వెలే కదా, ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చాడు. అండ్ ఇప్పుడు దేశంలో 1,00,000 కోటి మందిని చంపాలనుకున్న ఉగ్రవాదిని ఏం చేస్తావు? బాంబు పెట్టిన ఉగ్రవాదినే ఉరి తీస్తున్నావు కదమ్మా. నువ్వు గోకుల్ చాట్ల బాంబు పెట్టిన వాళ్ళనే మనం ఉరి తీస్తున్నాం, అవునా? అలాంటిది కోట్ల మందిని చంపిన వాడిని ఏం చేస్తావు? అప్పుడు దేవుడి రూపంలోనే వచ్చి దేవుడే తాండవం చేసినప్పుడు త్రిశూలం పట్టుకొని శత్రు సంహారం అంతా చేశాడు. ఇది అలా ఇందాక నేను చెప్పిన 2 angles-లో నువ్వు ఇప్పుడు నరసింహుడు ఎగ్జాంపుల్ చెప్పా, అమ్మోరు ఎగ్జాంపుల్ చెప్పా. నువ్వు ఆ డివోషనల్ ఫీలింగ్తో ఈ సినిమా చూసావనుకో, దేవుడు వచ్చాడు అందరినీ శత్రు సంహారం చేస్తున్నాడు, అరే భలే ఉంది, నీకు దైవత్వంతో ఇట్లా దండం పెట్టుకుంటూ చూస్తావు. అదే బాలయ్య వచ్చాడు, అబ్బా ఎప్పుడు అదే ఫైట్, అమ్మో ఈసారి చూడు ఎంతమందిని ఎగిరేసాడు, అలా చూసావనుకో నీకు ఇంకోలాగా అనిపిస్తుంది. అంటే ఇందులో మీరు చూసే విధానం కూడా అదే మీరు అంది ఏంటంటే మొత్తం మన హిందూ సాంప్రదాయం లేకపోతే హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఇదంతా కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ హిందూ ధర్మంలో రాజకీయాలది కూడా ఉంది అన్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలోనే కనిపిస్తుంది. అది మనం చూసుకుంటే అంటే ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ పార్టీని ఉద్దేశించి కొన్ని సీన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అది మరి నిజమేనా అంటారు? చెప్తా, అక్కడికి కూడా వస్తా. ఫస్ట్ నువ్వు హిందూ ధర్మం అన్నావు కదా, దాన్ని కూడా చూసే విధానంలో 2 కోణాలు ఉంటాయి. నువ్వు ఏంది సోది అనుకున్నావు అనుకో, ఉపన్యాసం చెప్పినట్టు ఉంటుంది ఆ డైలాగ్ అంతా. అరే ఏదో చెప్తున్నాడు విందామన్నావు అనుకో, నీకు అది ప్రవచనంలా ఉంటుంది. రైట్, 2 తేడాలు ఉంటాయి. ఇప్పుడు మనం కూర్చొని ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అమ్మో ఏంద్రబాబు ఏదో సోది చెప్తున్నాడు అని వినేవాళ్ళు ఉంటారు, భయ ఎంత బాగా చెప్తున్నాడో అని వినేవాళ్ళు ఉంటారు. దాన్ని ఎంజాయ్ చేయాలనుకో, ఆ ఎగ్జాంపుల్స్ చిన్న ఎగ్జాంపుల్సే ఇచ్చాడు, పెద్ద ఏం లేదు. జనరల్గా అందరికి ఉండే డౌట్స్, దేవుడు ఉన్నాడా లేదా, అసలు సృష్టి మూలం ఏంటి, ఇట్లాంటి డౌట్లతో అందరూ తలకాయలు తిరుగుతూ ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాడు. అది కొంచెం లెంతీ డైలాగ్ అయింది. నువ్వు కూర్చొని వింటే నీకు ప్రవచనంలా ఉంటుంది, లేదంటే సోదిలాగా అనిపిస్తుంది, మనం వినే తీరులో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వైసీపీకి సంబంధించింది, బాలయ్య సినిమా వచ్చింది అంటేనే ఖచ్చితంగా ఏదో ఒక డైలాగు అవతల పార్టీని ఉద్దేశించి ఉంటుంది, స్ట్రాంగ్ కౌంటర్ ఉంటుంది. మరి దీంట్లో ఏముందని వెతుక్కే వాళ్ళు ఉంటారు కదా, ఏది ఉన్నా సరే వాళ్ళనే ఓన్ చేసుకుంటూ ఉంటారు. శివ రాజకీయాలు వద్దన్నారు, బాలయ్య అనలా, ఎవరినో అన్నారు. అది కూడా మన దగ్గర కూడా ఏదో జరిగింది కదా, దాన్ని ఉద్దేశించే ఈ సినిమాలో పెట్టారని అనుకున్నారు. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇప్పుడు ఇందాక నీకు వ్యాక్సినేషన్ గురించి చెప్పానా, వ్యాక్సిన్ తీసుకెళ్ళాలి, ఫోన్ చేసిందా మేడం నేను సేఫ్, వ్యాక్సిన్ సేఫ్, పిఎం ఆఫీస్ నుంచి నేను ఖచ్చితంగా 1 గంటలో తీసుకెళ్ళాలంటే హెలికాప్టర్ వస్తుంది. ఈ టైంలో ఏంటి మరి, విలన్ ఏం చేయాలి, నువ్వు వెళ్ళొద్దు కదా, హెలికాప్టర్ని పేల్చేసాడు, నువ్వు పోలేవు. అప్పుడు ఆ ఫ్యాన్ ఊడి కింద పడుతుంటే బాలయ్య ఏం చేస్తే త్రిశూలంతో దాన్ని ఇలా పెట్టాడు, పెట్టి దాన్ని అటు తిప్పి 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 ఇసిరేస్తే ఫ్యాన్ ఎక్కడెక్కడ ఎగిరి విధ్వంసం, అంటే ఒక టోర్నాడో నుంచి ఒక వస్తువు బయటపడితే చెల్లా చెదురుగా ఎటు తిరిగి ఎటో పడుతుంది చూడు, అలా పడిపోతుంది. దాన్ని క్లోజ్ చేశారనమాట, ఆ ఫ్యాన్కి పైనుంచి కింద నుంచి క్లోజ్ చేసి అది తునాతునకల ఈ మొత్తం ఇరిగి పడేంత వరకు దానికి ఒక క్లోజ్ చేశారు. ఇది వైసీపీ ఫ్యానే బాలయ్య ఫ్యాన్ని తుంచి తిప్పి 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 ఇసిరి కొట్టాడు అని చెప్పేసి అనుకుంటారు. హెలికాప్టర్ ఫ్యాన్ కి సీలింగ్ ఫ్యాన్ కి తేడా లేదా? ఎందుకు అంటే దాన్నే చాలా మంది చూస్తున్నారు, అందుకోసం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అందుకోసం నేను క్వశ్చన్ అడగడం. అంటే నువ్వు అదే పనిగా చూస్తా ఉంటే నీకు ఏది ఉన్నది నిన్నన్నట్టే అనిపిస్తుంది, అర్థమైంది? ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. 2 టీజర్స్ రిలీజ్ అయినాయి సినిమా ముందు. ఒకటి సౌండ్ చేయకు, ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కు నరుకుతానో అనే డైలాగ్. జగన్ అంత ముందు బాలయ్య తాగి మాట్లాడాడు అన్నందుకు వెంటనే ఇది వచ్చింది, అవునా? అది వైరల్ అయింది. ఇది వాళ్ళని ఉద్దేశించే ఇది రిలీజ్ చేశారు అన్నావు. సినిమా పోస్ట్ పోన్ అయితే దిష్టి తాకింది అన్నారు, దిష్టి తీసేది రిలీజ్ చేశారు. ఇవన్నీ ఎప్పుడో షూట్ అయ్యాయి కదా.
సందర్భానుసారం కోఇన్సిడెన్స్ గా వాళ్ళకి కలిసి వచ్చినాయి, అంతే, అంతరించి ఏం లేదు. కానీ వీళ్ళు అవతల వాళ్ళు ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైట్. జగన్ తాగి మాట్లాడాడు బాలయ్య అనకముందే ఆ సీన్ ఎప్పుడో షూట్ అయ్యింది ఎక్కడో. సో దీనికి దానికి సింక్ లేదు యాక్చువల్లీ. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.